సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీజేపీ నాయకులు కాసమైన సందీప్ కుమార్ మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నట్లుగా చెప్పారు. తనను ఆశీర్వదించాలని కోరారు. ఇక ప్రజాసేవ లక్ష్యంగా వస్తున్న తనకు కౌన్సిలర్గా గెలిపించాలని కోరారు. నమస్కారం, నేను కాసమైన సందీప్ కుమార్. 18వ వార్డు నుండి ఈ మున్సిపల్ గజ్వేల్ ఎలక్షన్లో నేను పోటీ చేయడానికి నేను మీ అందరి ముందుకు వస్తున్నాను. వార్డులో గత ఎన్నో సంవత్సరాలుగా నేను వార్డు సభ్యులందరికీ వాళ్ళ చేదోడు వాడోడిగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా వారి కోసం నిరంతరం కృషి చేశాను. కాబట్టి వార్డు సభ్యుల కోరిక మేరకు, యువత కోరిక మేరకు 18వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కావున ప్రజలు 18వ వార్డు సభ్యులందరూ కలిసి నన్ను గెలిపించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. వార్డులో ఉన్నటువంటి నీటి సమస్యలే కానీ, మనకు ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలే కానీ, రోడ్డు సమస్యలే కానీ, ఎలాంటి సమస్యలున్నా నేను ఖచ్చితంగా వారికి సేవ చేసుకుంటానని, వాటిని పరిష్కరిస్తారని, అలాగే వార్డులో కూడా ఎంతోమంది మేము కలుస్తుంటే చెప్తున్నారు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అని చెప్పేసి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్యను కూడా మేము ఖచ్చితంగా పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను వైద్య రంగంలో నేను 10 సంవత్సరాలుగా పనిచేశాను. కాబట్టి నేను వార్డు సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు ఉచితంగా ఇప్పించి వారికి వార్డులో నేను నెల మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎవరైతే హాస్పిటల్ వరకు వెళ్ళలేరో పెద్దలు వాళ్ళందరికీ కూడా నేను బీపీ, షుగర్ టెస్ట్లు అవి చేయించి ఇక్కడే మందులు కూడా ఉచితంగా ఇస్తానని తెలియజేస్తున్నాను. కాబట్టి వార్డు సభ్యులందరూ కలిసి మీరందరూ కలిసికట్టుగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీ యొక్క సలహాలు, సూచనలు కూడా నేను తీసుకుంటూ ముందుకెళ్తాను. వార్డులోనే ఉంటాను, వార్డులోనే సేవ చేసుకుంటాను. కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి. ధన్యవాదాలు. మీ కాశమైన సందీప్. నమస్కారం, నేను కాశమైన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.